వైఎస్ రాజశేఖర మీద అభిమానాన్ని మీరెందుకు ఇక్కడ చూపించవలేదు? కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయిన నావ, అసలు ఇంకా అది తేలుతుందా లేదా అనేది అసలు ఇక్కడ ఎవరికి కూడా తెలియలేదు. అది అలాంటి చూసేవాని కళ్ళను బట్టి ఆధారపడుతుంది. స్ట్రైట్ క్వశ్చన్ నీకు, రాజశేఖర రెడ్డిని ముందు పెట్టే కదా అన్ని మాటలు మీరు మాట్లాడుతున్నారు నారాజు గారు కదా, అదే మెయిన్ హెడ్డింగ్. దాని నుంచి మీరు గెర్లిగిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు? ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఏ పార్టీలో ఉండేవాడు? కాంగ్రెస్ పార్టీ. మరి సమస్య పరిష్కారం నీ దగ్గరే ఉంది కదా. వాళ్ళు రాజశేఖర రెడ్డి ఫాలోవర్ ఎక్కడ ఉండాలి? కాంగ్రెస్ పార్టీలో. మరి సింపుల్. కనుక అది సో ఐ హోప్ దట్ మనం ఆ డిస్కషన్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో నూకలు చెల్లిపోయాయి అంటున్నారు. ఒక్క స్థానం కూడా 2014 ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా స్థానం లెక్కేస్తున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంటారు ఏపీలో? మీరు ఒక స్థానం, మేమైతే అసలు కొన్ని వేల ఓట్లు తెచ్చుకున్నాం, అంతే వేలను. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఆ క్రైసిస్ని సమర్థవంగా ఎదుర్కోలేకపోయిందని నా అభిప్రాయం. మేమందరం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నిజాయితీగా ఈ రాష్ట్రం కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తాం. మా అధిష్టానం కూడా ధిక్కరించినాం ఆ రోజుల్లో. అక్కడికి మిగతా పార్టీలు డ్రామాలు ఆడాయి, బయటకో మాట లోపలికో మాట చెప్పి. చిదంబరం పిలిచినప్పుడు కానీ లేకపోతే షిండే గారు పిలిచినప్పుడు కానీ వీళ్ళు విభజన చేయొద్దని చెప్పచ్చు కదా. చంద్రబాబు నాయుడు చెప్పచ్చు నేను విభజనకు వ్యతిరేకమని, జగన్ రెడ్డి కూడా చెప్పి పంపించవచ్చు నేను విభజనకు సింగిల్ వర్డ్ అంతే, విభజనకు మేము వ్యతిరేకం, ఆగిపోయి ఉండేది. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ ఇదంతా మీ ఇష్టం, ఆర్టికల్ 3 ద్వారా విభజన చేసుకుని మీ హక్కు మీరు కలిగిన ఆయన ఆర్టికల్ 3 గురించి ఆయన మాట్లాడడం, ఆయన పార్టీ మాట్లాడడం. బష మైసూర్ రెడ్డి గారు ఆ రోజున అనుకుంటా నాకు గుర్తుకుంటే. ఇంకా తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా ముందుకెళ్ళి మీ మెడలు వంచి పెట్టిస్తాం, ఏమనుకున్నారు మీరు, దీన్ని డివైడ్ చేయాల్సిందే, మేము మా పార్టీ బ్యూరో తీర్మానించిందని చెప్పడం. కానీ నింద కాంగ్రెస్ పార్టీ మోయాల్సి వచ్చింది. అంటే చేసిన వాడి మీద నింద పడుతుంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయడం విఫలమయ్యాం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మేమే చాలా బాధల్లో ఉన్నాం, ఏంది ఇట్లా అయిపోయింది, ఏంది ఇంత కొద్దిగా అంటే ఎందుకంటే సిన్సియర్గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం కాబట్టి. ప్రజలు తిరస్కరించారు, తమ యొక్క ఆగ్రహాన్ని చూపించారు. సో కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే. అంటే ఆలోచించకుండా వాళ్ళు 2 పార్టీలకు ఓట్లు వేశారు. బట్ మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, చంద్రబాబు పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది అని చర్చ జరుగుతుందా, లేకుంటే ఎవరి పరిపాలన బాగుంది చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ చర్చ వస్తే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు రావాల్సిందే, అనివార్యం అది. సో మేము ప్రజల కాన్ఫిడెన్స్ని తీసుకునే దాన్ని చూస్తూ ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం, అనేక సమస్యల పని చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా విల్ గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ పబ్లిక్. ఇక్కడ తీసుకుంటే మనకు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు, అంటే తెలంగాణ పోల్చుకుంటే మనకు సీమాంధ్రలోనే మొత్తం కూడా ఎక్కువ స్థానాలు ఉన్నాయి, అసెంబ్లీగా అయితేనేమి ఎంపీ స్థానాలు అయితేనేమి. అయితే మీరు జేఏసీ కన్వీనర్, అంటే సమైక్య ఉద్యమంలో జేఏసీ కన్వీనర్గా ఉన్నారు, మీరు చాలా కీలకమైన రోల్ పోషించారు, మొత్తం ఢిల్లీతో కూడా సంప్రదించారు. అయితే అలాంటి తరంలో ప్రజాగ్రహాన్ని మీరు ముందే పసిగట్టారు. అయితే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో మీరు నిర్లక్ష్యం వహించారంటారా, లేదంటే మీ నిర్లక్ష్య వైఖరి అంటారా? మీరు సబ్జెక్ట్ కరెక్షన్ ఏంటంటే, నేను శాసనసభ్యుల్ని కోఆర్డినేట్ చేశాను. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల్ని వాళ్ళ గ్రూప్కి కన్వీనర్గా వ్యవహరించాను. నేను బయట మాసెస్కి కన్వీనర్గా వ్యవహరించలేదు. నేను ఎమ్మెల్యే ఎంపీలు పెద్ద ఫిగర్లు కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ చిదంబరం గారి స్టేట్మెంట్ వచ్చింది, దాన్ని ఆపాం మేము. మీరు గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. దాన్ని తిప్పికొట్టిన తర్వాత మరొక్కసారి చర్చకి పిలిచింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఈ పార్టీలన్నీ ఎక్సెప్ట్ సిపిఎం తప్పనిస్తే అన్ని పార్టీలు ఇవ్వండి, ఇకపోతే మీ సంగతి తెలుస్తాం, మీరు ద్రోహులు, అట్లా ఇట్లా మేము ముందే చెప్పినాం కదా. బీజేపీలో అయితే మేము కాకినాడలో చెప్పి 10 ఏళ్ళు అవుతుంది, ఇవ్వండి. ఇంక చంద్రబాబు అయితే మేము తీర్మానం చేసినాం, ఇదిగో కాపీలు పంపిస్తున్నాం మీకు, చేయండి. వైసీపీ వాళ్ళు అయితే ఆర్టికల్ 3 ద్వారా మీరు నిర్ణయం తీసుకోండి. సిపిఐ వాళ్ళు అయితే ఉద్యమాలు చేశారు, అసలుకి డివైడ్ చేయండి. ఇట్లా అందరూ ఈ క్రమంలో ఆఖరిగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అనేది మనకి నష్టం జరుగుతుందని చెప్పినాం మేము, చాలా పద్ధతిగా కిరణ్ రెడ్డి గారు కానీ మేము కానీ చెప్పినాం, నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఎండిపోతున్న వేరుశెనగకు ఆక్సిజన్లా
అందించడానికి రక్షక తడులు అందించామని రెయిన్గన్ల ద్వారా నీళ్లు అందించారు. అది మీరు శుద్ధ దండగా అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏమో రక్షక తడులు అందించింది కదా అని రేపు పొద్దున వేరుశనగ పంట రాకపోతే రక్షక తడులు అందించామో ఇంకా పంట రాకతో మేమేం చేస్తామని పంటల బీమా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీగా మీ స్టెప్ ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఫైట్ చేస్తుంది, దానికి అనుమానం లేదు. కానీ ఇవ్వకపోతే కాదు, 2014లో